వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు దగదర్తి పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టినట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వారికి రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 14 కేసులు పెట్టించుకున్నా ఇప్పుడు కూడా కేసులతో వేధిస్తున్నారని, పొలం వివాదంలో ఉంటే నారు పీకిన కూలీలు వారిపై కేసులు పెట్టి బెదిరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెప్పాలా అనుకోనే ఎస్పీ గారికి చెప్పేది కొడుకులు ఏమైనా పేదవాళ్ళు ఏం తప్పు చేస్తే తల్లి పట్టుకుంటారు. ఒక కూలికి పోవడం తప్ప, మాదిగా మాలో ఎలుగుల కూలికి పోవడం తప్ప. నేను కూలికి పిలిచి పంపించా ఆయన రైతు దొరకకుంటే మరే మాది నా కొడక నేను పంపించే నా కొడుకు నా కొడుకు నేనే. తెలుగుదేశం కార్యకర్త హింసించారు. ఒక కేసు కాదు, మీకు అందరికీ తెలుసు. నేను ప్రతిరోజు ధర్నే, నా మీద 16 కేసులు. కరుణాకర్ని ఇల్లు లేదని చంపేశారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా గోసిపాతల తేజ డీజిల్ పట్టలేదని కాలుతో చేతితో తన్నారు వైసీపీ వాళ్ళు. పైడు అరస లారీలు తిరగకుండా బెదిరించి ఎమ్మెల్యే బెదిరించి ఆయన సాగు బతుకుల్లో నేను 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బతికాడు. గవర్నమెంట్ పోయిన తెల్లారి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నాడు 2019లో కార్తీక్ దగదత్తిలో. ఆ రోజు లోకేష్ బాబు వచ్చారు. గండికొండ కార్తీక్ 2019లో లోకేష్ బాబు వస్తే కేసు. ఆ రోజు హింసించింది, ఈ రోజు తెలుగుదేశం కార్యకర్త హింసించింది. నిన్నటి రోజున ఒక రైతు కూలికి పిలిస్తే కూలికి పోయారు. వీళ్ళు కూలికి పోయిన దానికి వాళ్ళ మీద కేసు కట్టి ఏమైనా హత్య చేశాడా, మానభంగం చేశాడా, మర్డర్ చేశాడా, వాళ్ళని దగదత్తి స్టేషన్లో కాకుండా తిప్ప స్టేషన్ చేసిపోయి కొడతారు, కాళ్ళ చేత కొడతారు ఎస్ఐ. ఇది తెలుగుదేశం ప్రభుత్వమా ఇంకా వైసీపీ ప్రభుత్వమా? మేము మా కార్యకర్తలు కాపాడుకోవాలి. తెలుగుదేశం కార్యకర్త భయపడిపోతారు కావాలి నియోజకవర్గంలో. మనం ఏం చేయాలి? మనకి ఏంది? నేనే నా కార్యకర్తని కాపాడుకోవడానికి ఒక రైతు పిలిచాడు. అయ్యా నా కైలో నాటేతను పెరగమంటే పెరగతారు, వేయమంటే వేస్తారు. వీళ్ళు కూలికి పోయేవాళ్ళు. ఇదిగో ఆ రైతు పొలం కాదు అని అనుకో, ఆ రైతు ఇదిగో రిజిస్ట్రేషన్ ఉంది, ఇండెక్స్ ఆర్డర్ ఉంది, మొత్తం ఉన్నాయి. మీరు ఎందుకు కొట్టారు? నువ్వు ఎందుకు కేసు కట్టావు? వైసీపీ వాళ్ళు చెప్తే ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా? వైసీపీ వాళ్ళు ఏం చెప్తే చేస్తారా మీరు? ఇంకా మీలో మార్పు రాలేదా? మారరా? ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రామరాజ్యం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కావాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో గెలిపించారు ప్రజలు. మేము ప్రజలకి అండగా ఉండాలి. ప్రజలు హింసిస్తూ ఒప్పుకోం. తప్పు చేశారా పిలిచి మాట్లాడు. ఏం తప్పు చేశారని నువ్వు రేత్రి పోయి వాళ్ళ చుట్టూ తిరగడం, ఎత్తుకు రావడం ఎవరు చెప్పారు నీకు? చెప్పు, ముందే చెప్పాలి. ఎస్ఐ గారు చెప్పాలి. మాకు చెప్పినంతవరకు ఎస్పీ గారు వచ్చేవరకు నేను లేనని చెప్తున్నాను. నేనైతే కూర్చుంటాను. మీరు ఎందుకు కొట్టారో సమాధానం చెప్పాలా. ఒక మాదిగా చదువుకున్నాడు, కేసపై నువ్వు చేసుకుని కొడతావా? తిప్ప నీకు దగదత్తి పోలీస్ స్టేషన్ ఉంది, నువ్వు తిప్పకే నువ్వు చేసిపోయావు. చెప్పు సమాధానం. ఆయన ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేస్తే నువ్వు రేత్రి పొగుళ్ళు తిరుగుతావు వాళ్ళ చుట్టూ? నీ దెబ్బకి భయభ్రాంతులు గురైపోయినారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వమా? ఈ 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో మేము పడ్డ కష్టానికి పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. ఈ పరిస్థితి వస్తుందని మేము కళ్ళ కూడా ఊహించలా. ఈరోజు నా కార్యకర్తను, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవలసి వచ్చింది. ఈ దౌర్భాగ్యం వస్తే ఊహించలా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాపాడాలంటే ఈ పరిస్థితిని మేము కాపాడలేము. దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఈ కావలి నియోజకవర్గాన్ని సరిచేయాలని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని కోరుకుంటున్నాను. నా దగ్గర పొరపాటు ఉంటే క్షమించమని కూడా చెప్తున్నాను. రైతంపాడు గ్రామం ఉంది. ఆ గ్రామంలో 250 ఎకరాలు మేతపురం బూపు బీడు ఉంది. దాన్ని అప్పుడు వైసీపీ నాయకులు అన్యాయగ్రాంతం చేసి ఇచ్చేస్తుంటే మేము లాస్ట్ గవర్నమెంట్లో కోర్టుకు పోయి 2 లక్షలు ఖర్చు పెట్టి నేను స్టేలు తెచ్చిన. అప్పుడు ఆగిపోయారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వాళ్ళే ఆ పొలంలో అదే మనుషులు పెట్టి మళ్ళీ పొలం ఇప్పించారు. మేము కలెక్టర్ చెప్పుకున్న దిక్కు లేదు, ఎక్కడ చెప్పుకున్న దిక్కు మొక్కు లేదు. అదేమిటో మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినామని చెప్తాడు ఎంఆర్ఓ.
కేసు ఇచ్చింది వాస్తవే. మళ్ళీ ఊరికి వచ్చిన వల్ల ఆ కేసు రిటర్న్ తీసుకున్నారు. ఈరోజు కరెంటు కనెక్షన్లో ఇల్లీగల్గా కరెంటు కనెక్షన్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఈ రకంగా జరిగితే ఏ విధంగా మేము ఇచ్చేయాలా? పొజిషన్ గవర్నమెంట్ నుండే మేము కాపాడుకున్నాం ఆ పొలాన్ని. ఈరోజు చోట నాయకులు చేరి చీటర్లు చోట నాయకులు ఈ విధంగా వాళ్ళని ప్రేరేపించి అదే మనుషుల చేత మళ్ళీ వేయించి నారే తెప్పించి ప్రమాణ నీళ్లు భరిస్తున్నారు. దీనికి పరిష్కారం ఏందో నాకు అర్థం కాల. దీనికి కేసు ఇచ్చున్నారు. కేసు మళ్ళీ వాపసు ఎందుకు ఇచ్చాడో వస్తే తెలియదా? అతనే ఒప్పుకున్నాడు. కేసు ఇచ్చారు ఎంఆర్ఓ, మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు. ఈ రకం ఉంది. నేను ఏం చేయాలన్నా మాకే అర్థం కాకుండా కూర్చున్నాను.